హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ముగ్గు ఏంటంటే 11 చుక్కల ముగ్గు అనమాట. సరి చుక్కతో పెట్టుకోవాలి. 1 వరకు వస్తుంది. నాకు ఈ చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు అంతగా రావు. మా అమ్మ బాగా ఏసిద్దనమాట. మా అమ్మని చూసి నేను కూడా బాగా ఎయ్యాలి, ఎంత బాగుంటాయి బయట ఏస్తే అని నేర్చుకుందామని ట్రై చేస్తున్నా. ఆమె గబగబా ఈజీగా ఏసిద్ది. నాకేమో అస్సలు రాదు. నేను కూడా సరే ఎట్లా ఈజీగా వెయ్యాలా అని చెప్పి బుక్‌లో ప్రాక్టీస్ చేసుకుంటా. అంటే నా వేలో నేను వేయటానికి ప్రాక్టీస్ చేసుకొని బయట ఏస్తా అనమాట. ఈరోజు ఈ ముగ్గేద్దామని చెప్పి సరే అని ప్రాక్టీస్ చేసి వేశాను. తీరా ఇంత కష్టపడి బయటికి పోయి ఏసిన తర్వాత అది చిన్నగా సరే చిన్నగుంది కదా! దానికి కొంచెం అవుట్‌లైన్ ఏస్తే బావుంటది కదా అని చెప్పి మళ్ళీ వేరేది చూసుకొని అవుట్‌లైన్ వెతుక్కొని అంతా వేస్తే నేను అనుకున్న షేప్ ఒకటి, అక్కడ వచ్చిన షేప్ ఒకటి. అంతే, ఒక్కోసారి మనం ఏదో చేద్దాం అనుకుంటాం, అది ఏదో జరిగిపోద్దనమాట. సో, ముగ్గు నేను ఇట్లా వస్తది అనుకుంటే అది 4 పలకల్లాగా వచ్చింది. నేను ఎట్లా చేశాను, ఏంటి అని చెప్పి మళ్ళీ అవుట్‌లైన్ కూడా వీడియో యాడ్ చేశాను చూడండి. 7 చుక్కలు పెట్టి ఒకటొచ్చేంత వరకు 4 పక్కల పెట్టుకోవాలనమాట. తర్వాత ఇక్కడ మనము ముగ్గులో తీసుకున్న మెలికల్ని దాంట్లో చిన్నగా యాడ్ చేసుకొని ఎట్లోకట్లా కవర్ చేసి ఇంతకు దానికి తగ్గట్టే వేశాను. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? కామెంట్ చేయండి. ఈ వీడియో ఫుల్‌గా చూసినట్లయితే ఇప్పుడు చూడండి, నేను ఇందాక ముగ్గేసేటప్పుడు నా చేతులు నార్మల్‌గా ఉన్నాయి. ఇప్పుడు వైట్‌గా ఉన్నాయి. బయట ముగ్గేసొచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని పోయి మళ్ళీ ఏసి వచ్చి వీడియో తీసా అనమాట. సో, ఫైనల్‌గా ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లాస్ట్‌లో పిక్ యాడ్ చేశాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.